మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి థియాలజీ క్లాసెస్లోని భాగంగా మనము బిబ్లియాలజీలో ఉన్నాం, అంటే బైబిల్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. దానిలోని భాగంగా ఈరోజు మరి ఇంకొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. అది ఏంటి అని అంటే పొరపాట్లు లేని బైబిల్. దీన్ని మనం ఇంగ్లీష్లోని ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ అని అంటాం. ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్. సో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబిల్. ఇది వచ్చేసి ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్. సో మొట్టమొదటిగా దీని నిర్వచనాన్ని చూద్దాం. సో నిర్వచనాన్ని నేను తెలియజేసే ముందు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ అంటే ఏంటి అంటే పొరపాట్లు లేని బైబిల్ అంటే ఏంటంటే బైబిల్ ఈజ్ వితౌట్ ఎర్రర్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్. సో బైబిల్లోని పొరపాట్లు అనేవి, తప్పులు అనేవి లేవు. సో అది ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్. సో నిర్వచనాన్ని చూద్దాం. బైబిల్లో రాయబడిన విషయాలన్నీ ఆదిమ ప్రతులు అంటే ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్. ఎప్పుడైతే అపోస్తులు, ప్రవక్తలు రాశారో ఫస్ట్ కాపీస్, ఆటోగ్రాఫ్స్, వాటిలోని ఉన్న ప్రతిదీ అనగా సిద్ధాంతం, డాక్ట్రిన్, చరిత్ర, హిస్టరీ, విజ్ఞాన శాస్త్రము, భౌగోళిక శాస్త్రము, సైన్స్ అండ్ జియోగ్రఫీ, మొదలగినవి అన్నీ సత్యమే. అందులో ఎలాంటి పొరపాటు ఉండదు. మరలా ఒకసారి నేను రిపీట్ చేస్తాను. బైబిల్ రాయబడిన విషయాలన్నీ ఆదిమ ప్రతులు అంటే ఆటోగ్రాఫ్స్లోని ఉన్న ప్రతిదీ అనగా సిద్ధాంతం, డాక్ట్రిన్ కావచ్చు, చరిత్ర కావచ్చు, సైన్స్ కావచ్చు, భౌగోళిక శాస్త్రం కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, మొదలగిన అన్నీ కూడా సత్యమే. అందులో ఎలాంటి పొరపాటు లేదు. దెర్ ఇస్ నో ఎర్రర్. సో బైబిల్ ఎవరిని తప్పుదో పట్టించదు, మరియు అది మోసం చేయదు, మోసం బోధించదు, లేదా దాని ఉద్దేశాల్లో ఓడిపోదు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇన్ఫాలిబిలిటీ అంటారు. ఇన్ఫాలిబిలిటీ అనేది, తర్వాత ఈ యొక్క ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనేది, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబిల్, ఇవి కూడా, ఈ మూడు కూడా కనెక్టెడ్ అనమాట. సో ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ ద బైబిల్ అంటే ఏంటంటే దేవుడు చెప్పింది అది జరిగిద్ది అంతే. ఇంకొకటి, దేవుడు ఎప్పుడు కూడా ఒక త్రప్పుదోవలోకి నడిపించలేడు. సో మనము ఆలోచన చేసినట్టయితే మత్తయి సువార్త ఇదే సత్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. భూమి గతించును, ఆకాశం గతించిపోవచ్చేమో, కానీ దేవుని మాట నిరంతరం నిలుచును. దేవుని మాట అది ఎన్నటికీ కూడా అది నెరవేరుకోకుండా ఉండదు. సో ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే చారిత్రాత్మకంగా బైబిల్ ఇనరెన్సీ అనేది పొరపాటు లేనిది, మరియు ఇన్ఫాలిబిలిటీ త్రప్పు దారి పట్టించలేనిది, మోసం బోధించలేనిది, ఉద్దేశాల్లో ఓడిపోలేనిది పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. సో ఈ మూడు పదాలు కూడా ఇనరెన్సీ, తర్వాత ఇన్ఫాలిబిలిటీ అనేవి పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. సో బైబిల్ విశ్వనీయత అంటే ట్రస్ట్ వర్దినెస్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథము నమ్మదగినది కనుక విశ్వసించుటకును తగినది. బైబిల్ చెప్పే ప్రతి దాని మీద ఒకడు ఆధారపడవచ్చు. బైబిల్ యొక్క విశ్వసనీయత అంటే ఏంటంటే మనము బైబిల్ని నమ్మొచ్చు. దేవుడు తన వాక్యంలో చెప్పిన మాటలు మనము నమ్మొచ్చు. మనం వాటిని నమ్మి మన జీవితాన్ని ఆ యొక్క బైబిల్ లేకపోతే దేవుని మాట అనే ఒక ఫౌండేషన్ మీద మన యొక్క జీవితాన్ని మనం కట్టుకోవచ్చు. మనము నమ్మే విషయంలోనూ, మనము మన జీవితాన్ని నడిపించుకునే విషయంలోనూ బైబిల్ మీద ఆధారపడవచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక అసలు మనం ఎందుకు ఈ సిద్ధాంతాన్ని నమ్మాలి, ఎందుకు ఈ యొక్క పొరపాట్లు లేని బైబిల్ని నమ్మాలి, ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎందుకు నమ్మాలంటే అది దేవుని యొక్క క్యారెక్టర్కు సంబంధించింది కాబట్టి. రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవుడు అబద్ధమాడనేరడు. అబద్ధం చెప్పడము ఆయన పరిశుద్ధ పాపరహిత శీలానికి విరుద్ధం. అంటే దేవుడు అబద్ధం చెప్పడం అనేది ఆయన క్యారెక్టర్కే వ్యతిరేకమైంది. ఇట్స్ అగెయిన్స్ హిజ్ నేచర్. బైబిల్లో దేవుడు ఎన్నోసార్లు తన మాటల సత్యం అని చెప్పాడు. బైబిల్లో మనం చూసినట్టయితే చాలా సందర్భాల్లో దేవుడు చెప్పింది ఏంటంటే బైబిల్ అనేది సత్యము, ఆయన మాట అనేది నమ్మదగినది, ఆయన మాట అనేది సత్యము. ఆయన మాట మీద మనం ఆధారపడవచ్చు, ఆయన మాటను మనము విధేయత చూపవచ్చు, ఆయన మాటను మనము ఒక ఫౌండేషన్ లాగా మనం గమనించి తీసుకొని మన జీవితాలను దేవుని యొక్క మాట మీద మనం కట్టుకోవచ్చు. ఆయన సత్యమని చెప్పిన దానిని మనం అబద్ధం అనడం దేవుణ్ణి అబద్ధికునిగా చేయడమే అవుతుంది. దేవుడు ఏమన్నాడంటే బైబిల్ అనేది సత్యం అని చెప్పాడు, ఆయన మాట అని చెప్పాడు. ఒకవేళ మనం దాన్ని అబద్ధం అంటున్నాం అంటే కనుక మనం ఏం చేస్తుంది తెలుసా, దేవుడు కూడా అబద్ధికుడు అంటా ఉంటున్నాం, ఎందుకంటే దాని మాట. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యము పొరపాట్లు లేనిది అని నమ్మకపోతే దేవుని శీలాన్ని శంకించిన వారు మాత్రం. ఒకవేళ దేవుని మాట సత్యం అనేది మనం నమ్మకపోతే
మనం ఏం చేస్తామో తెలుసా, ఆయన క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తాం అన్నట్లు. ఎందుకంటే అది ఆయన మాట కాబట్టి. సో దేవుడు కూడా నమ్మదగిన వాడు కాడు అని అంటా ఉంటున్నాం, మన దేవుని వాక్యాన్ని నమ్మదగింది కాదు అని అంటే. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనం ఎందుకు ఈ సిద్ధాంతాన్ని నమ్మాలని అంటే, ఇది దేవుని మాట. దేవుడు అబద్ధమాడ నేరడు. గాడ్ కెనాట్ లై. రెండో విషయం ఏంటంటే, బైబిల్ దైవావేశాన్ని నమ్ముతూ బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని చెప్పడం సమంజసం కాదు. సో బైబిల్ దైవావేశం గురించి మనము మునుపటి క్లాస్లో మనం నేర్చుకున్నాం, లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. బైబిల్ దైవావేశం అంటే ఏంటి అని అంటే, దేవుడు ఎప్పుడైతే తన మాటను మరి తెలియజేస్తూ ఉంటున్నాడో తన అపోస్తలకి, ప్రవక్తలకి, వారు తన మాటను రికార్డ్ చేసేటప్పుడు, రాసేటప్పుడు వారు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డారు, దేవుని యొక్క ఆత్మచేత గైడ్ చేయబడ్డారు. దానివల్ల ఏం జరిగింది, రచించిన వాక్యం అనేది, రచించిన మాట అనే దాంట్లోని తప్పు అనేది లేదు. సో ఒకవేళ మనం ఇన్స్పిరేషన్ నమ్ముతూ ఉంటే, అంటే దైవావేశాన్ని నమ్ముతూ ఉంటుంటే మరలా బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అది సమంజసం కాదు, అది కాంట్రడిక్షన్ లాగా ఉంటుంది, ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉంటుంది. ఒకవైపున మనం దేవుడు తన మాటను రాపించాడు, తనను గైడ్ చేశాడు, తప్పు లేని మాటను రాపించాడు అని మనం చెప్తా ఉంటుంటే, ఇంకోవైపున మనం కలిగి ఉన్న బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే కాంట్రడిక్టింగ్, వీఆర్ కాంట్రడిక్టింగ్. సో రెండు సమంజసం కాదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లోని పొరపాట్లు అనేవి లేవు, బైబిల్లోని పొరపాట్లు అనేవి లేవు. సో దీనికి కొన్ని ఆధారాలు మనం వాక్యంలో చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక పౌలు 1వ అధ్యాయం 2వ వచనం, దాంట్లోని ఈ మాట చెప్తాడు. ఏమనంటే, మనందరి విశ్వాస విషయంలోనూ నా నిజమైన కుమారుడు తీతు శుభమని చెప్పి రాయింది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిను అన్నాడు. ఇంకా కొన్ని తర్జుమాలు ఏమన్నదంటే, నిత్యం జీవమును గురించి దేవుడు అబద్ధమాడనేరుడు అని. సో ఇక్కడ మనం గమనించాల్సిన పదం ఏంటంటే, దేవుడు అబద్ధము చెప్పడు. దట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. దేవుడు అబద్ధము చెప్పడు. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తాడు. ప్రతి మనుష్యుడు అబద్ధికుడు, కానీ దేవుడు సత్యవంతుడు, అంటే సత్యాన్ని చెప్పేవాడు, ఆయన చెప్పిన దాన్ని చేసేవాడు. సంఖ్యాకాండంలో కూడా చెప్తాడు, దేవుడు మనుషుడు కాదు అబద్ధం ఆడటానికి, తన మాటను మార్చడానికి. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన గురించి వాక్యాలు ఏమనుందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలోని ఆయన చెప్తాడు ఏమనంటే, నేనే మార్గమును సత్యమును జీవము. జీసస్ ఈజ్ ద ట్రూత్, ఆయనే సత్యమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఒక వాక్యము రాయబడింది యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అన్నాడు. స్పిరిట్ ఆఫ్ ద ట్రూత్. సో మనం గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అబద్ధము చెప్పనివాడు, దేవుడు సత్యాన్ని పలికేవాడు, దేవుడు నిజాన్ని చెప్పేవాడు. సో బైబిల్ అనేది దేవుని మాట కాబట్టి అది పొరపాట్లు లేనిది, అది సత్యము చెప్పేది, అది సత్యము తెలియజేసేది. సో ఈ బైబిల్ పొరపాట్లు లేనిది, దేనిని అనుమతిస్తుంది, తర్వాత దేన్ని డిమాండ్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో శైలిలో వివిధ రకాలైన విషయాలను అనుమతిస్తుంది. మనము బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రికలు ఒకలాగుంటాయి, సింపుల్. లూకా రాసిన పత్రిక ఇంకోలాగుంటుంది. తర్వాత పౌలు రాసిన రచన స్టైల్ అనేది ఒకలాగుంటుంది, పేతురు రాసిన యొక్క రచన శైలి అనేది లేకపోతే స్టైల్ అనేది వేరుగా ఉంటుంది. సో ఇట్ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఆర్ ఎర్రర్స్. వారి యొక్క రచనా శైలి అనేది వేరుగా ఉన్నంత మాత్రాన వారు తప్పులు రాస్తున్నారు లేకపోతే బైబిల్లో తప్పులు ఉన్నదని చెప్పడానికి కలవదు. ఎందుకంటే వారి యొక్క స్కిల్స్ని వాడుకొని, వారి యొక్క ఎడ్యుకేషన్ పరంగా వాడుకొని, వారికున్న పరిమితిని వాళ్ళు అనుసరించి వాళ్ళు రాశారు. సో అందుకనే మనకి బైబిల్లోని ఒక వ్యక్తి రాసినది ఒకలాగా ఉంటుంది, ఇంకో వ్యక్తి రాసినది ఇంకోలాగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు రాసిన విషయాలు ఎక్కడ కూడా కాంట్రాడిక్ట్ అనేది అవ్వదు. మనకు తెలుసు, పేతురు ఫిషర్మ్యాన్, చేపలు పట్టుకునేవాడు. పౌలు గొప్ప చదువు కలిగినవాడు. లూకా డాక్టర్. సో వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళ రచనలోని వేరుండొచ్చు, కానీ వాళ్ళు రాసిన సత్యము, వాళ్ళు రాసిన వాక్య సత్యంలో ఎప్పుడు కూడా కాంట్రడిక్షన్స్ అనేవి లేవు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకే విషయాన్ని వివరించడంలో వివిధ రకాల విషయాలను అనుమతించును. ఫర్ సపోజ్ మనము సువార్తలు మనం చూసినట్లయితే, మత్తాయి రాసిన సువార్తలోని
లూకా రాసిన సువార్తలోని, మార్కు రాసిన సువార్తలోని, యోహాను రాసిన సువార్తలోని వాడు ఒకే సన్నివేశాన్ని 4 కోణాల్లో రాశారు. కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా ఒకరినొకరు కాంట్రాడిక్ట్ చేసుకోరు, ఒకరినొకరు రాసింది ఇంకోళ్ళు తప్పుగా ఎప్పుడు చూపించరు. సో బైబిల్ ఇనరెన్సీ అనేది దీన్ని అనుమతిస్తుంది. సో ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సమస్యాత్మక లేఖన భాగాలను అనుమతించును. సో కొన్ని సందర్భాల్లోని మనము ఒక వాక్యాన్ని పూర్తిగా గ్రహించలేము. సో అప్పుడేం చేస్తాము, ఇంకొక వాక్యం సహాయం ద్వారా మనము దాన్ని ఒక అర్థాన్ని తెలుసుకుంటాం. అందుకనే స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ ద స్క్రిప్చర్. వాక్యము దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ఇంకొక వాక్యం ద్వారా మనకి సహాయపడుతుంది, ఇంకొక వాక్యం ద్వారా మనకు తెలుసుకునగలం. తర్వాత లేఖన భాగము అసత్యమును బోధించట కానీ విరుద్ధతను కలిగి ఉండట కానీ అనుమతించదు. నేను ఇందాక ఈ విషయం తెలియజేశాను. మనం ఎప్పుడైతే ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ గురించి మాట్లాడతామో, పొరపాటు లేని బైబిల్ గురించి మాట్లాడతామో, మనం ఏం చెప్తా ఉంటున్నామంటే రచనా శైలి అనేది వేరుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా బైబిల్లోని అసత్యం అనేది లేదు. బైబిల్లో ఎప్పుడూ కూడా కాంట్రడిక్షన్స్ అనేవి లేదు. పౌలు ఒకటి చెప్పి, యోహాన్ ఇంకొకటి చెప్పి, పేతురు ఇంకొకటి చెప్పడం అనేది లేదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే పొరపాటు లేని బైబిల్ అంటామో మనం ఏమంటా ఉంటున్నామంటే, మనం ఏం చెప్తా ఉంటున్నామంటే దేవుని వాక్యంలోని తప్పు లేదు, దేవుని వాక్యంలోని పొరపాటు లేదు. కాబట్టి ఈరోజు మనం కలిగి ఉన్న బైబిల్ని మనం నమ్మొచ్చు, అది దేవుని మాట. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మీరు దేవుని మాటను వినాలనుకుంటే ఆయన వాక్యం తీసి చదవండి. అది పొరపాటు లేనిది, నమ్మదగినది, సత్యమైనది, మనల్ని నిత్య జీవానికి, సరి అయిన దేవుడికి, నిజమైన దేవుని యొద్దకు నడిపించేది.